ఈ మధ్య ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయి. ప్రేమ వ్యవహారాలు. భవిష్యత్తు అంతా ఇంక అలాగే ఉంటుంది మేబీ. ఇంక పెద్దలు కుదిర్చిన సంబంధాలనేవి మేబీ దాదాపుగా తగ్గుతా ఉంటాయేమో. భవిష్యత్తు ఏదైనా జరగచ్చు ఈ విషయంలో. అయితే తాజాగా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఒక్కొక్కసారి వికటిస్తున్నాయి కూడా. ప్రేమించిన అమ్మాయిని చేసుకోకపోకుండా వేరే అమ్మాయిని చేసుకోవడం, ప్రేమించిన అబ్బాయిని చేసుకోలేని పరిస్థితుల్లో వేరే అబ్బాయిని చేసుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంది. తాజాగా విశాఖపట్నం దగ్గర ప్రేమించిన అబ్బాయి తనని చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి తన బైక్ దగ్ధం చేసింది ఆ ప్రియురాలు. అంతేకాదు తన బైక్‌తో పాటు పక్కనే ఉన్న ఒక 14 బైకుల వరకు దగ్ధం అయిపోయాయి ఈ ప్రమాదం వల్ల. ఇది ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలోని బర్మా క్యాంప్‌కు చెందిన యువతి డాబా గార్డెన్స్ విశ్వనాథ రోడ్డు ప్రాంతంలో ఉంటున్న వ్యక్తిని 3 ఏళ్ల నుంచి ఇష్టపడుతుంది. 2 ఏళ్ల కిందటే అతడు మరో వివాహం చేసుకున్నాడట. అప్పటి నుంచి అతడిపై ప్రేమించిన యువతి కక్ష పెంచుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 29న తెల్లవారుజామున సదరు యువకుడు ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి చెర్లార్లో ఉన్న అతడి బైకుకు నిప్పెట్టింది. మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో 13 వాహనాలు దగ్ధమయ్యాయి. భవనం ఎదుట నిలిపిన మరో 4 బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఓ ఫ్లాట్‌లోని గృహోపకరణాలు కాలిపోయాయి. మొదట గుర్తు తెలియని వ్యక్తులు ఆకతాయిగా చేసిన పని అని చెప్పి పోలీసులు భావించారు. తీరా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. అంటే అప్పుడు ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. ముందు ఆమెనైతే అదుపులోకి తీసుకున్నారు. అంటే ప్రేమ ఎంత పగకి దారి తీసింది అనేది. ఇది వాస్తవానికి ఇలాంటి పగలు అబ్బాయిల్లో ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిల్లో కూడా మొదలైనయి అనేది ఒక రకంగా ఏదో అంటారు చూడు, బివేర్ ఆఫ్ లవర్స్ అనమాట. జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పగ తీర్చుకుంటున్నారు ప్రేమించుకోకపోతే. 2 ఏళ్ల తర్వాత అంట. పెళ్ళి అయిపోయి అబ్బాయికి 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు పగ తీర్చుకుంది అమ్మాయి.